జోహార్ వంగవీటి మోహన్ రంగా. ఇవాళ 36వ వర్ధంతి సందర్భంగా పల్నాడు జిల్లా ముఖద్వారం నరసరావుపేటలో మరి వంగవీటి మోహన్ రంగా విగ్రహావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి పల్నాడు జిల్లా కాపు నాయకులు, రాష్ట్ర నాయకులు, రాష్ట్ర జనసేన మహిళా నాయకులు, అదేవిధంగా కాపు యూత్ అందరూ కూడా రావడం జరిగింది. ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ సోదరులు అందరూ కూడా, కాపు సోదరులు ఈ కార్యక్రమంలో పాల్గొని ఇవాళ వర్ధంతిని ఘనంగా చేయడం జరిగింది. వంగవీటి మోహన్ రంగా అనే ఆయన ఒక వ్యక్తిగత మహాశక్తి, అందరి వాడు. ఇవాళ ఎస్టీలు కానీ, ఎస్సీలు కానీ, బీసీలు, కాపు నాయకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి రంగా మావాడని అందరూ కూడా కొనియాడటం జరిగింది. రంగా ఏ ఒక్క కులానికి చెందిన వ్యక్తి కాదు, అందరికీ ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనార్టీ, కాపు సోదరులందరూ కూడా ఇవాళ ఆయన కావాల్సిన వ్యక్తి. అదేవిధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి అటు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మన పట్టుదల పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కూడా కలిసి ఇవాళ ఉమ్మడి కూటమిని ఏర్పాటు చేసి బీజేపీ సారథ్యంలో మరి మన ప్రధానమంత్రి మోడీ గారి ఆధ్వర్యంలో ప్రతి కార్యక్రమాన్ని ఉమ్మడి ప్రణాళిక ద్వారా ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా ముగ్గురు సెలబ్రిటీస్ ఉన్నారు. ఒకరు నరేంద్ర మోడీ గారు, ఒకరు చంద్రబాబు నాయుడు గారు. మరి పవన్ కళ్యాణ్ గారి గురించి మీకు చెప్పే పనే లేదు. ప్రపంచవ్యాప్తంగా అందరికీ మంచి పేరుంది. అదేవిధంగా ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేసుకున్నాం రాష్ట్ర వ్యాప్తంగా, అదేవిధంగా రంగా గారి వర్ధంతి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా జరుపుతున్నాం. అంటే కులం లేదు, మతం లేదు, రాజకీయం లేదు, డబ్బులు లేవు. ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేస్తున్నాం, అదేవిధంగా రంగా వర్ధంతి కూడా అదేవిధంగా కులాలు మతాలకి అతీతంగా మనం ఈ కార్యక్రమం చేస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి ముందుకు తీసుకెళ్ళిన బాధ్యత కాపు నాయకులు తీసుకోవాలి. ఎస్టీ, ఎస్సీ, బీసీ, కాపు నాయకులు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేయాలి. రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని దుర్మార్గుల పాలన నుంచి కాపాడుకొని మనం అందరం కూడా స్వర్ణాంధ్రప్రదేశ్గా ముందుకు తీసుకెళ్లాలని బాధ్యత మరి వాళ్ళ కాపు నాయకులు తప్పనిసరిగా ఈ రాష్ట్రాన్ని కాపు కాయాలి. తప్పని ఇది వారి బాధ్యత తెలుసుకోమని చెప్పి ఈ మీడియా ముఖంగా తెలియజేస్తున్నాము. ఏదైతే ఎన్టీఆర్ వర్ధంతి ఏ విధంగా చేస్తున్నామో అదేవిధంగా రంగా వర్ధంతి అదేవిధంగా ఘనంగా చేసి అన్ని కులాలను కలుపుకొని ఏదైతే మనం ముందుకెళ్లాలో అవన్నీ కూడా దగ్గరుండి తీసుకెళ్తామని చెప్పి కాపు యూత్ ముఖ్యంగా దీనిలో ముందుకు రావాలి. పాతూరు యూత్ కుర్రోళ్ళందరూ కూడా చాలా ఉత్సాహంగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఇవాళ రంగా విగ్రహాన్ని ఎంతో ఘనంగా విజయవంతం చేశారు. మరొకసారి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ జోహార్ విఎం రంగా.